సాక్షి మీడియాకు ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. కల్తీ మద్యంతో మరణాలు అంటూ రాసిన కథనాలకు ఆధారాలు చూపించాలంటూ ఏపీ ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. సాక్షి మీడియాకు ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. కల్తీ మద్యంతో మరణాలు అంటూ రాసిన కథనాలకు ఆధారాలు చూపించాలంటూ ఏపీ ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. సాక్షి మీడియాకు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కల్తీ మద్యంతో మరణాలంటూ సాక్షి కథనాలు వేసిన నేపథ్యంలో ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మరిన్ని వివరాలు అందిస్తారు. రామారావు. విజయ చంద్రిక, రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్న సాక్షి మీడియాకి ఈరోజు ప్రభుత్వం నోటీసులు పంపింది. కల్తీ మద్యంతో మరణాలు అంటూ అసత్య వార్తలు ప్రచురించారు అని చెప్పి ఏపీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు చూపాలి అంటూ సెక్షన్ 179(1) ప్రకారం ఈ నోటీసులు జారీ చేశారు. సాక్షి యాజమాన్యంతో పాటు సాక్షి పత్రిక చీఫ్ ఎడిటరు, సాక్షి నెల్లూరు బ్యూరో ఇన్ఛార్జికి నోటీసులు వెళ్లాయి. నకిలీ మద్యానికి 4 బలి అంటూ సాక్షి పత్రికలో ఈ నెల 8వ తేదీని ప్రచురించిన వార్తకు సంబంధించిన ఆధారాలు తమకు ఈ నెల 12వ తేదీన కలిగిరి పోలీస్ స్టేషన్ కు సమర్పించాలి అని చెప్పి సాక్షి యాజమాన్యానికి నోటీసులు వెళ్లాయి. ఆధారాలు చూపించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా ఈ నోటీసులు జారీ చేశారు పోలీసులు. నోటీసులు తీసుకోవడానికి సాక్షి యాజమాన్యం నిరాకరించడంతో పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నోటీసులు తీసుకోకుండా సాక్షి సిబ్బంది వ్యవహరించారు అని ప్రభుత్వం పేర్కొంది. ఈ రాసిన వార్తలకు సంబంధించి ఎవరైనా ఇవ్వకపోతే ఎక్కడున్నా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఏపీ పోలీసులు కొద్దిసేపటి క్రితం పేర్కొన్నారు. విజయ చంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.